అందరికీ నమస్కారం అండి. ఈ కథను మంచి మనసుతో ఆదరించండి. ఈ కథ 1970 నుంచి 1995కు మధ్యలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా చెప్పబడుచున్నది. అసలు ఈ కథ చెప్పవచ్చునో లేదో తెలియదండి. ఎందుకంటే వాళ్ళ బంధువులు ఉన్నారండి, వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే పేర్లు ఊర్లు మార్చడం అవుతున్నది. ఈ కథ పూర్తిగా నాకు సంబంధించినదండి. నా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు, విషాదాలు, ఎన్నో విశేషాలు ఉన్నాయండి. నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీవా, విఐపి అనుకోవద్దండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేని సంఘటనలు ఉంటాయి. కానీ ఈ కథ నేటి యువతరానికి దగ్గరగా ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకపోవడం, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, తరువాత జీవితం అంతా బాధపడడం, ఇష్టపడిన అమ్మాయి పక్కనే ఉన్నా చెప్పలేకపోవడం లాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. నా జీవితంలో జరిగిన విషాద ఘటన తెలియజేస్తాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. మాది అన్నమయ్య జిల్లా సిరివరం బగుదా నది తీరాన ఉన్న చిన్న పల్లెటూరు. పంట పొలాలతో ప్రకృతి రమణీయంగా, చాలా చూడముచ్చటగా, ఎంతో అందంగా ఉంటుంది. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, మా అమ్మగారు వెంకటలక్ష్మ. ఆ రోజుల్లోనే మా నాన్నగారు మా అమ్మగారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా నాన్నగారు వ్యవసాయం బాగా చేసేవారు. మా ఊరికి దగ్గరలోనే మాకు కొంత పొలం ఉంది. వరి, అరటి వేసేవారు. మా నాన్న ముఖ్యంగా తమలపాకు తోట వేసేవారు. మాకు అదే ముఖ్య పంట. వ్యవసాయానికి గాను ఒక బావి వాటాగా ఉండేది. నదీ తీరాన ఉన్నందున నీళ్లు సమృద్ధిగా ఉండేవి. అలాగే బావిగట్టున ఒక పెద్ద వేప చెట్టు, దాని కింద ఒక పెద్ద బండరాయి ఉండేవి. పొలంలో ఒక గుడిసె కూడా ఉండేది. మా నాన్నగారు ఎంతో ముందు చూపుగా పొలంలో టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, మునగ చెట్లు, కరివేపాకు చెట్లు, పనస, దానిమ్మ, చీని, సపోటా లాంటి పూల చెట్లు చాలానే వేశారు. మా నాన్నగారికి వ్యవసాయం అన్న ప్రకృతిని కాపాడడం అన్న చాలా ఇష్టపడేవారు. కానీ మా నాన్నగారికి సంతానంగా పెళ్ళైన 8 సంవత్సరాల తర్వాత నేను 1970 జూలై 1వ తారీఖున పుట్టానండి. చాలా రోజుల తర్వాత నేను జన్మించడంతో నన్ను చాలా గారాబంగా చూసేవారు. మా ఊరిలో 7వ తరగతి వరకు స్కూల్ ఉంది. మా నాన్నగారు మా ఊరిలోనే 1వ తరగతిలో చేర్పించారు. మా తరగతిలో 26 మంది ఉండేవాళ్ళం. నాకు బాగా గుర్తు, నా నెంబర్ 1తో మొదలయ్యేది. అందులో 10 మంది అమ్మాయిలు, 16 మంది అబ్బాయిలు ఉండేవాళ్ళం. ఎందుకు నా పేరు చెప్పలేదు కదూ. నా పేరు శ్రీవాసు. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. స్వామి పేరు కలిసి వచ్చేలా ఆ పేరు పెట్టారు. మా తరగతిలో ఉండే 10 మంది అమ్మాయిల్లో ఒక అమ్మాయి స్పెషల్. వాళ్ళ ఇల్లు స్కూల్ను ఆనుకుని ఉంటుంది. బాగా శ్రీమంతులు. ఎప్పుడు 2 జడలు వేసుకునేది. పట్టుబట్టలతోనే స్కూలుకు వచ్చేది. ఆ రోజుల్లో ఎవరికి బ్యాగులు ఉండేవి కావు, ఒక పలక తప్ప మరేమీ ఉండేవి కావు. కానీ ఆ అమ్మాయి బ్యాగు, పలక, తినడానికి క్యారీలో పదార్థాలతో వచ్చేది. తన స్నేహితులకు పంచేది. చిన్న వయసు నుంచి కూడా ఎంతో మంచి నడవడిక, మంచి అలవాట్లు, మనుషుల పట్ల గౌరవం, జాలి, దయ, ప్రేమ, మంచి అందంతో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అనిపించేలా ఉండేది. ఆ అమ్మాయికి ఒక చెల్లెలు కూడా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులకు 2 అమ్మాయిలే. ఆ అమ్మాయిది మాది ఒకే ఊరు కావడం చేత, వాళ్ళ పొలాలు మా పొలాలు ఒకే చూడడం చేత, ఒకే కులం కాకపోయినా మా తల్లిదండ్రులకు, అమ్మాయి తల్లిదండ్రులకు మంచి పరిచయాలే ఉన్నాయి. ఇకపోతే నేను బడికి సరిగా వెళ్ళేవాడిని కాదు, బాగా అల్లరి చేసేవాడిని. కానీ నన్ను మా ఇంట్లో వాళ్ళు ఏమీ అనేవారు కాదు. ఒక్కడనే కావడం వలన బాగా గారాబం చేసేవారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇదే కావడం చేత నేను ఎక్కువగా అక్కడే ఉండేవాడిని. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఈ కథలో అమ్మాయి పేరు ఇంకా చెప్పలేదు కదండి. తన పేరు శ్రీజ. ఆ అమ్మాయి పుట్టినరోజు, నేను పుట్టినరోజు ఒకే రోజు. నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? మా నాన్నగారు నాకు ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసేవారు. కొత్త బట్టలు తెచ్చేవారు. ఇంట్లో మా అమ్మ పిండి వంటలు చేసి నలుగురికి పెట్టేది. ఆ విధంగా మా వాళ్ళు ఉన్నంతలో బాగా చేసేవారు. నేను 1వ తరగతి చేరినాక ఆ అమ్మాయి నా బర్త్డే రోజే వాళ్ళ అమ్మతో కలిసి వచ్చి మా స్కూల్లో అందరికీ స్వీట్లు పంచేది. నాకు తర్వాత తెలిసింది ఇద్దరిది ఒకే రోజు పుట్టినరోజు అని. కానీ నా పుట్టినరోజు ఆ అమ్మాయికి తెలియదు. మేమింకా చిన్నపిల్లలమే.
ఇలా ఉంటే మేము 1వ తరగతి నుంచి 2వ తరగతి, ఆ తర్వాత 3వ తరగతికి చేరుకున్నాం. తెలిసి తెలియని వయసు, చదువుకోవడం, మాట్లాడడం, మలిసిపోవడం, ఇల్లు చేరుకోవడం, ఇలానే రోజులు గడిచిపోతున్నాయి. కల్లా కపటం తెలియకపోవడం, మంచి చెడ్డ, కష్టం నష్టం, దాచుకోవడం, దోచుకోవడం, చాడీలు చెప్పడం, అనవసరమైన విషయాలకు పోవడం, ఒకరికి ఒకరు కాకుండా చేయడం లాంటి ఏ విషయాలు తెలియకుండా జరిగిపోయింది. ఆ తర్వాత 4వ తరగతి, తర్వాత 5వ తరగతి చేరుకున్నాం. ఇప్పటికి వయసు 10 సంవత్సరాలు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇద్దరం వయసుకు రావడం, కలిసి తిరగడం, పొలాలకు వెళ్ళడం, కలిసి ఒకచోట చదువుకోవడం లాంటి విశేషాలు, ఆ పాప పెద్ద మనిషి కావడం లాంటి ఎన్నో విషయాలు జరిగాయి. తరువాత ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.